పరిపాలన గురించి మాకేం తెలుస్తుంది కానండి, మాకు ప్రస్తుతం ఈ ఏరియాలో అంత కష్టం. అది అసలు ఇక్కడ అంటే వాహనం లేక, బోర్లు నీళ్ళు లేక రైతులందరూ ఇబ్బంది పడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులు కానీ వాళ్ళ వారసత్వంగా ఏదైనా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం, ఆ క్యారెక్టర్ కాబట్టి ఈసారి కంపల్సరీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని అందరూ కోరుకుంటున్నారు. చాలా వరస్ట్గా ఉందండి. ప్రతిదానికి గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అని పెట్టారు. జన్మభూమి కమిటీలు వాళ్ళు ఒక పెన్షన్ పెట్టాలన్నా, హౌసింగ్ స్కీమ్ పెట్టాలన్నా ప్రతిదానికి అమౌంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ చేయని పరిస్థితి. పంచాయతీ తరపున సర్పంచులు గెలిచినా కానీ వాళ్ళకి పవర్ లేకుండా అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇంతకుముందు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏ పార్టీ తరపున ఎవరు గెలిచినా కానీ అసలు పార్టీకి సంబంధం లేదు. పంచాయతీ సర్పంచులు అంటే కంపల్సరీగా అండి. అందరికి అందట్లా పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి ప్లస్ అదొకటి వాళ్ళకి వాళ్ళు అడిగిన అమౌంట్ వాళ్ళకి అప్పచెబితే ఒక హౌసింగ్ స్కీమ్ రావాలనుకో, ఒక 5,000 10,000 వాళ్ళు అంటున్నారు. వాళ్ళ అమౌంట్ ఇస్తే వాళ్ళు అట్లా శాంక్షన్ చేస్తున్నారు. ఏదైనా ఈ పరిపాలన చాలా బ్యాడ్గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని అందరం కోరుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి తిరుగులేదండి. అతను ఏంటంటే అది కూడా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎమ్మెల్యే గారికి ₹1 ఫండ్ కూడా ఇవ్వట్లా. అతను ఏం చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితి ప్రతిపక్షంలో ఉండటం వల్ల. అయితే జనాలకి ఏ కార్యక్రమం అన్నా అందుబాటులో ఉంటున్నాడు. అతనికి తిరుగులేదు. ఈసారి జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్న వ్యక్తి మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. జగన్ చూడాలి ఒకసారి కొత్త వాళ్ళు అన్ని చేస్తామని ఏం చేయలేదు. రుణమాఫీ చేయలేదు, డోక్రా వాళ్ళు మోసమే, రైతులు మోసమే, అంతా మోసమే. రాజధాని కూడా సరిగ్గా చేతాన్ని చేయలేదు. అందుకని కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం బాగుంటుందని బాగానే ఉంది. ఎన్నిసార్లు ఆయన ఇంకా జగన్ ఇద్దరిది బాగానే ఉంది, వాళ్ళది ఇద్దరిది బాగానే ఉంది. ఒకసారి ఛాన్స్ మారాలిగా. ఓకేనా జగన్? ఎందుకంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసే పనులు అందరి దాకా రావట్లేదు. ఆయన తెలిస్తే ఒకసారి సీఎం మారితే దాన్ని బట్టి అర్థమైంది ఎవరు రావాలి అనేది. మేమైతే జగన్ అంటే మాకు ఫేవరెట్ అన్నమాట. ఈ జగన్ బాగానే ఉందిలే కానీ ఇప్పుడైతే జగన్ వస్తున్నాను అనుకున్నాను. జగన్ గారేనండి. ఎందుకంటేనేమో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ పథకం అయినా కాపీ కొట్టి చేయాల్సిందే. దాన్ని జగన్ గారు ముందు పెట్టారు కాబట్టి ప్రభుత్వం కాపీ కొట్టి చేస్తుంది. జగన్ గారు వస్తే మంచిది. బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే ఏంటంటే జనాలకి సరైన పెట్టుబడులు డబ్బులు సరిగా ఇయ్యక రుణమాఫీ అన్నారు. అవి జేబులో డబ్బులు జనాలకు రైతులు ఖర్చు అవుతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చినవి ఏం లేవు. పర్లేదు సార్, బాగానే ఉంది, ఇబ్బందే లేదు. దానికి జగనే వస్తాడు. మారిపోయింది. ఒకసారి చంద్రబాబు నాయుడు చూశారు, తెలిసింది విషయం. అంటే ఎంత ఒక ఛాన్స్ జగన్ కూడా ఇవ్వాలిగా. మెయిన్ వర్షాలు ఉంటే బాగుండేది, లేదు కాబట్టి ఇబ్బంది. మార్పు చూడాలి కదా. తను కూడా చాలా తాపత్రయపడుతున్నారు. ఒకసారి చూస్తే తన టాలెంట్ కూడా తెలిసింది. మాది లోకల్ కదా, మాది గుంటూరు మాది. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు ఏదైనా రైతులకి మంచి చేయటం, అభివృద్ధి చేయటం ఏదైనా జగనే బాగా చేస్తాడు. చంద్రబాబు గారి పాలన ఎలా అనిపించింది? ఎవరికి ఏం రావట్లేదు. నేను రేషన్ కార్డు 4-5 సార్లు పెట్టా, ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా రాలేదు. రేషన్ కార్డు కోసం పోతే జన్మభూమి డబ్బులు కట్టమంటారు, అది ఇది అంటారు. జన్మభూమినా అదేంది పెట్టి జన్మభూమినా దాంట్లో డబ్బులు కట్టమంటారు. డబ్బులు కడితేనే వచ్చేది, లేకపోతే లేదంటారు. రామకృష్ణారెడ్డి గారిది అయితే బాగానే ఉందండి. అతనికి పవర్స్ ఏం లేవుగా. అతను ఏం చేస్తాడు, ఏం చేసినా వీళ్ళు అడ్డుపులు వేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.